హల్లెలూయా. ఇక్కడ దానియేలు తన స్నేహితులతో కలిసి ఆ నెబుకద్నెజరుకు వచ్చిన ఆ కళను బట్టి అక్కడున్న జ్ఞానులు ఎవరు నశించిపోకూడదని తన స్నేహితులైన హనన్య, మిషయేలు, అజర్యాను వారందరూ కూడా సంగతి తెలియపరిచి ప్రార్థన చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రి అందు దేవుడు దర్శనమందు దానియేలుకి ఆ మర్మాన్ని బయలుపరిచాడు. అందుకే గోడమైన మర్మములు, ఇర్మియా గ్రంథంలో గోడమైన మర్మములు, నమ్మశక్యము కాని గోడమైన మర్మాలు బయలుపరిచే దేవుడు. అందుకే దానియేలు అంటారు, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతులందునుగాక, ఆయన కాలములను సమయమును మార్చువాడై ఉండి రాజును త్రోసివేయించి నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ మర్మము దానియేలుకి బయలుపరచబడింది. ఆ మర్మం ఏంటంటే దానికి వచ్చిన సమస్య మనం చూస్తే 2వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం ఉన్న కలలు కనెను, అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఇక్కడ నెబుకద్నెజరుకి ఏమైందంటే కల వచ్చిందంట. ఆ కళను బట్టి అతని మనస్సు కలతపడింది, నిద్ర పట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే తన దాసులు చెప్పి ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా అక్కడ పిలిపించాడు. ఆ రాజ్యం అంతా కూడా పిలిపించి ఆ కళను దాని భావమును తెలియజేయమన్నాడు. ఏం చేశాడు? కళ మర్చిపోయాడు. ఆయన ఏ కళ అయితే కన్నాడు ఆ కళ మర్చిపోయాడు. అక్కడ 2వ వచనం మనం చూస్తే 2వ అధ్యాయం 2వ వచనంలో, కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుడికై శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలునంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమును నిలిచిరి. రాజు వారితో నేను ఒక కళను కంటిని, ఆ కళ భావము తెలుసుకోవాలని నేను మనోవ్యాఖ్యలమునందున వాడుగా ఉన్నానన్నాడు. ఇక్కడ ఒక కళ కన్నాను, ఆ కళ వల్ల అతనికి జీవితం మనసు కలత చెందింది. ఇప్పుడు ఆ కళ ఏంటో, ఆ కళ భావం ఏంటో చెప్పమని అక్కడ అతను ఏం చేశాడంటే శకునగాండ్ర దగ్గరికి వెళ్ళాడు, గారడి విద్యుల దగ్గరికి వెళ్ళాడు, మాంత్రుల దగ్గరికి వెళ్ళాడు, ఖైదీలు పిలిపి పంపించాడు. ఇక్కడ చూస్తే లోకంలో జరిగేది అదే. ఒక సమస్య వచ్చినప్పుడు అండ్ ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు జనాలందరూ? మాంత్రికుల దగ్గరికి అండ్ శకునగాండ్ర దగ్గరికి, గారడి విద్య చేసేవారి దగ్గరికి, కల్దీల దగ్గరికి ఇలా వెళ్తూ ఉంటారు. రాజు కూడా అదే ఆచరించాడు. ఆ దేశంలో ఉన్న పెద్ద ఈ గారడి విద్య చేసేవాళ్ళు, శకునగాండ్ర ఎవరైతే ఉన్నారో పెద్ద మాంత్రికులు కూడా ఆయన పిలిపించి చెప్పడమాట ఏంటంటే, నేను ఒక కలగన్నాను, దాని భావన కావాలి, దానివల్ల నేను మనోవ్యాధులు పడి నేను చాలా వేదన చెందుతున్నాను, ఆ కళను బట్టి నేను చాలా వేదన చెందుతున్నాను అంటే రాజుకు నిద్ర పట్టలేనంత పరిస్థితి వచ్చేసిందని చూడండి. ఎంతో భయంకరమైన కలతకు వచ్చిందో అర్థమవుతుంది. అయితే అక్కడ వారు ఏమంటున్నారంటే 4వ వచనం, కల్దీల అరామీ భాషలో ఏమంటున్నారంటే సిరియా భాషలో ఇట్లనేది, రాజు చిరకాలము జీవించునుగాక, కళ తమ దాసులకు తెలియనివ్వడి, మేము దాని భావమును తెలియజేసేదమనగా. ఇప్పుడు ఏమన్నాడు అన్నమాట, చాలా ఉత్సాహంగా ఉన్నారు వీళ్ళందరూ. ఉత్సాహం ఉండి, రాజు చిరకాలం జీవించును కాక, ఆ కళ ఏంటి మాకు చెప్పండి, ఆ కళ భావం ఏంటి మీకు చెప్తాం. హల్లెలూయా. ఏమంటారు? ఆ కళ ఏంటో మాకు చెప్పండి, ఆ కళ భావం ఏంటో మీకు చెప్తాము అని చెప్పి వారు సిద్ధంగా ఉన్నప్పుడు రాజు సమాధానాలను చూడండి. రాజు ఏమన్నాడు అక్కడ? రాజు, నేను దాన్ని మరిచిపోతుని కానీ కళను దాని భావమును మీరు తెలియజేయని పక్షమందు మీరు తుత్తినీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా వేయబడును. హల్లెలూయా. ఇప్పుడు సమస్య ఏంటి చెప్పండి? వాళ్ళు ఏమన్నారు? అయ్యా రాజుగారు మీకు ఏ కళ వచ్చిందో ఆ కళని మాకు చెప్పండి, దాని భావాన్ని మేము చెప్తాము. ఆ కళ భావాన్ని చెబుతాము.
అంటే ఈయనేమన్నాడు, ఆ కళ ఏదో నేను మర్చిపోయాను. హల్లెలూయా. ఏం మర్చిపోయాడండి? ఆ కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, నేను ఏదైతే కళ కన్నానో ఆ కళ దాని భావాన్ని నాకు తెలియపరచాలి. లేకపోతే మీరు ఎవరైనా సరే చెప్పకపోతే కనుక మేము ఒక్కడ కూడా ఎక్కడి నుంచి మీరు బయటికి తుత్తి నీళ్ళు గంట ముక్క ముక్కలుగా నరికేసి మిమ్మల్ని చంపేయడమే కాదు, మీ ఇళ్ళని పీకేసి పెంట కుప్పలుగా చేసేస్తారు అని చెప్పి మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి ఏమిటంటే, కళను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానమును మహాఘనతయు నా సముఖములో నుందుదురు గనుక కళను దాని భావమును తెలియజేయడానికి వారు రాజు ఆ కళను తమరి దాసులు మనకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేద్దామని మరలా ఉత్తరం ఇచ్చారు. అది రాజు అంటాడు, నేను మరచినట్టు మీరు చూచి కాలహరణము చేయవలని మీరు కనిపెట్టుచున్నట్టు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలం ఉపాయముగా గడపవాలని అబద్ధమును మోసపు మాటను ఎదుటి పలకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కళను చెప్పలేకపోయిన పక్షమున నేను చెప్పిన మాట ఖండితము కనుక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియచేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుంటా. ఇంకొకరు చెప్పు కదా, ఇప్పుడు నేను కళ మర్చిపోయానని చెప్పి మీరు కాలహారం చేసి మీకు ఇష్టమైందని చెప్దాం అనుకుంటున్నారు. ముందు నేను ఏ కళ్ళ కన్నా చెప్పండి, తర్వాత దాని భావాన్ని మీకు చెప్పే సామర్థ్యం ఉందో లేదు మీకు చెప్తాను. ఇది మన సమస్య. ఎక్కడ ఆ రాజుగారికి వచ్చిన సమస్య ఇది. ఆ కళ వచ్చింది, కళ మర్చిపోయాడు, దాని భావాన్ని కూడా మర్చిపోయాడు. భావం తెలియదు, కళ వచ్చింది కానీ కళ మర్చిపోయాడు. ఆ కళ గురించి ఆ మాంత్రికుల్ని, గారడి విద్య చేసేవారిని, అక్కడున్న కల్దీల్ని అండ్ శకునుగా అంటే అందరినీ పిలిచాడు. ఎప్పుడైనా సరే మీరు చూడండి, మాంత్రికుడైనా శకునుగాండైనా జ్యోతిషులైనా మనం ఇచ్చే క్లూను బట్టి వారు మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న బలహీనత ముందు చూస్తారు. వారు మన సమస్య వారికి తెలీదు. వాళ్ళు ఏం చేస్తారు, మనలో ఉన్న బలహీనత ముందు చూస్తూ ఉంటారు. అమ్మ మీ ఇంట్లో ఇలాగా కదా అంటే ఎలా చేస్తారు, అవునండి అవునండి అలా కదా, కొంచెం ఇలా, అవును నలతంటే అదే, రోగం అంటే అదే, ఏదో రోగం మీద ఉంది కదా, ఏదో సమస్య ఉంది కదా, భర్తలో భార్యలో బిడ్డలో ఉంది కదా, అలా వాళ్ళు ఏం చేస్తారు, మనలోకి వస్తారన్నమాట. లేనిపోని ఎక్కడికైనా కాలహరణ చేస్తున్నారేమో. హల్లెలూయా. నాకు తోచుచున్నది బాగా తెలుస్తుంది అంటే నన్ను మోసం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. రాజేమన్నాడు, నన్ను మోసం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలుస్తుంది కాబట్టి ముందు అసలు ఏ కళ కన్నా కళ చెప్పండి, అసలు దానికి చెప్పే భావం చెప్పే సామర్థ్యం మీకు ఉందో లేదు నేను చూస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడికి వచ్చింది? వాళ్ళు అంటున్నారన్నమాట, కల్దీలు ఏమన్నారు? 10వ వచనం చూడండి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దకు గాడిద గలవాని యొద్దను కల్దీ యొద్దకు ఇట్టి సంగతి విచారింపలేదు. హల్లెలూయా. అసలు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి? అసలు మీరు ఏ కళ కన్నారో ఆ కళను చెప్పడానికి భూమి మీద ఏ మనుషుడు సరిపోడు. మా ఇంత ఎక్స్పీరియన్స్లో మా యొక్క ఈ యొక్క గారడి విద్య, శకును విద్య, ఈ మాంత్రిక విద్య, కల్దీల విద్య చరిత్రలో ఏ చక్రవర్తి ఏ రాజు కూడా ఇలాంటి ప్రశ్న మమ్మ వేయలేదు. హల్లెలూయా. మీరు అసలు ఎవరు చెప్తాడండి మాట? ఈ జవాబు ఎవరు చెప్తారు? మీరు కళ చెప్తే దాని భావం చెప్తాం తప్ప మీరు ఏ కళ కన్నారో మాకెలా తెలుస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనుకోవచ్చు మాట మనం చాలా విషయాల్లో ఇది ఆందోళన మనము చూడండి. అందుకే దానియేలు అంటాడు, దేవుడు జ్ఞాన బలములు కలవాడు. హల్లెలూయా. ఇక్కడ ఏ మనుషుడు చెప్పలేడు. భూమి మీద మీకు వచ్చిన సమస్య మీరు ఏ కళను కన్నారా కళకున్న భావాన్ని ఎవరు కూడా చెప్పలేరు. ఏ మనుషుడు కూడా చెప్పలేడు. భూమి మీద ఏ మనుషుడు కూడా మీరు అడిగిన కళకు సమాధానము, మీరు ఏ కళ కన్నారో ఆ మాటను చెప్పడానికి ఎవరికి అవకాశము లేదు. లేదు. 11వ వచనం, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరిని సంగతి తెలియజెప్ప జాలరు. హల్లెలూయా. దేవతల నివాసం శరీరం మధ్య ఉండవు కదా, అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడు
బాబేలుని జ్ఞానులందరినీ సంహరించవాలని ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. రాజుగారికి కోపం వచ్చింది. దేవతలు అంటూ చెప్తారు, దేవతలు ఎవరు భూమి మీద లేరు, మనుషుల మధ్య సంచారం చేయరు, ఏ మనుషులు చెప్పలేడు మీరు అడిగింది. ఎందుకంటే కోపం వచ్చి ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఈ ఎవరైతే మాంత్రికులు ఉన్నారో, సెకండ్ గాండ్రు ఉన్నారో, అండి గాడి విద్య చేసే వాళ్ళు ఉన్నారు, కల్తీలు అందరినీ కూడా చంపేయమన్నాడు. అంతే, ఎవరంటే చంపేయమని. ఇప్పుడు నా కళను చెప్పలేని ఈ మాంత్రిక విద్య నా రాజ్యంలో ఎందుకు, ఈ మంత్రిగాళ్ళందరూ నాకు ఎందుకు, ఈ మాంత్రికులందరూ ఎందుకు, మంత్రగాళ్ళు ఎందుకు, వీళ్ళందరూ కూడా చంపేయమని ఆజ్ఞ పాస్ చేసాడు. ఇప్పుడు ఈ విషయము దానియేలుకు తెలిసింది. ఆ రాజ్యంలో కొలువు చేస్తున్న దానియేలుకు తెలిసింది. ఆ దానియేలు గారు చూడండి, 2:16 ఆయన అంటున్నాడు, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావం తెలియజెప్పుటకు తనకు సమయము దయచేయమని రాజును బతిమాలాడు. అన్నాడు, అయ్యా మీరు తొందరపడి ఈ ప్రజలందరూ కూడా చంపేయద్దు. మీరు ఈ రాజ్యంలో ఉన్న మాంత్రికులని, ఈ రాజ్యంలో ఉన్న గాండ విద్య చేసేవాళ్ళని, మీ రాజ్యంలో ఉన్న సెక్యూరిటీ గాండ్రిని, మీ రాజ్యంలో ఖైదీలు అంతా కూడా చంపే తొందరగా కొంచెం సమయం ఉండని చెప్పేసి ఆయన వచ్చి ఇంటికి వచ్చి తన స్నేహితులకి, చూడండి 17 అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బాబెలు తక్కిన జ్ఞానంతో కూడా నశింపుకున్నట్లు తన కళ యొక్క మరం విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందిన నిమిత్తమై ఆయన వేడుకునుడని వారిని హెచ్చరించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ బాబేలు ఈ దేశంలో ఉన్న జ్ఞానులే కాదు, వారితో పాటు మనం కూడా నశించిపోతాం. కాబట్టి నశించిపోకుండా ఆ కళభావం, ఆ కళ తెలియపరిచినట్లుగా ప్రార్థన చేయమని ఇక్కడ వేడుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వేడుకున్నాను, ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని సంగమ, ప్రియ గ్రామం, మనం గమనించాలి. మర్మము దేవుని వశము. హల్లెలూయా. మర్మాలు తెలియపరచడము పరలోకమందున దేవుని వశము. ఏ మనిషి యొక్క వశంలో లేదు. వాళ్ళు చెప్పారు, గారడి విద్య చేసే వాళ్ళు మాంత్రికులు అంటున్నారు. ఏ మనుషులు వారు మన బలహీనతను బట్టి మాట్లాడతారు తప్ప వారికి మర్మము, భవిష్యత్తు గురించిన జ్ఞానం లేదు. భవిష్యత్తు గురించి జ్ఞానం ఉంటే వాళ్ళే జాగ్రత్త పడరు. భవిష్యత్తు గురించి జ్ఞానం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ప్రార్థన ద్వారా బయలుపరచబడతాయి. ప్రవక్తలకు బయలుపరచబడింది భవిష్యత్తు గురించి. రాజులు దేవుడు బయలుపరిచాడు. ప్రార్థన దేవుడి సన్నిధిలో మన ప్రార్థన చేయడం ద్వారా మన భవిష్యత్తు దేవుడు బయలుపరుస్తాడు. జరిగే విషయాలు బయలుపరుస్తాడు దేవుడు జ్ఞాన బలము కలిగిన వాడు. యుద్ధాల గురించి రాజులతో బయలుపరిచాడు దేవుడు. దావీదుతో దేవుడు బయలుపరిచాడు. ఆయన సమూయేలుతో దేవుడు బయలుపరిచాడు. జరగబోయే పరిస్థితుల గురించి యోసేపు బయలుపరిచాడు. అందుకే యోసేపు అంటాడనమాట, నేను చనిపోయిన తర్వాత నా దేహాన్ని ఇక్కడ ఐగుప్తులో మీరు పూర్తి చేయొద్దు. ఒక రోజు వస్తుంది, ఒక రోజు వచ్చినప్పుడు మన స్వదేశానికి వెళ్తాం. అప్పుడు నా శల్యములు, నా ఎముకలు తీసుకెళ్ళి మన స్వజనుల మధ్య పాతి పెట్టమని యోసేపు చెప్తాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలతో కదా. అందుకే కదా అరణ్య ప్రాంతం అంతా, ప్రయాణం అంతట్లో కూడా యోసేపు ఎముకలు తీసుకెళ్ళలేదు, అలా తీసుకెళ్ళలేదు, మోసుకుని వెళ్ళారు. అంటే దేవుడు మనకి భవిష్యత్తును బయలుపరుస్తాడు. ఏ మనుషులు కూడా భవిష్యత్తును బయలుపరచాడు. దేవుని వశం అది. దేవుని వశం అది. మన ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమే. మీరేం చేశారు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన నీ సమస్యకి పరిష్కారం ఏంటి? ప్రార్థనే. నీ కుటుంబ సమస్యకి, మానవుడి యొక్క జీవిత సమస్యకి పరిష్కారం ప్రార్థన. ఇంత అద్భుతమైన అవకాశాన్ని విడిచి మనం ఏం చేస్తుంటాం? పరుగులాడుతూ ఉంటాం. నేను ఒక సంవత్సరం 9 నెలలు అవుతుంది లక్ష్మీశ్వరం గ్రామం వెళ్ళాను. తెలుసు లక్ష్మీశ్వరం గ్రామం వెళ్తే అక్కడ ప్రార్థన కూర్చున్నారు. అయిపోయింది. సాయంకాలం కూర్చుంటే ఎదురుగుండా ఒక ఆయన ఉన్నాడు అన్నమాట. ఆయన వాస్తు అయ్యి చెప్తాడు, వాస్తు సిద్ధాంతి గారు. తర్వాత ఆయన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే పాము కాటికి, అదే పాము పక్కబడితే సూర్యుడు మంత్రం చెప్తాడు. మేము అక్కడ కూర్చున్నాం. అది అతను కాంపౌండ్ చాలామంది వచ్చారు. కొంతమంది మెస్కట్కి వచ్చి పట్లతో ఆ మంత్రికి ఇచ్చారు. తర్వాత కొంతమంది సూర్యుడికి వచ్చారు, మంత్రికి ఇచ్చారు.
ఏదో ఓపెన్ చేయమన్నాడు, ఆల్ చేతులు ఉండగానే ఏదో చేశారు, ఉచితంగానే చేసి వెళ్ళిపోతుంటారు. తర్వాత మాట్లాడుతూ సాయంకాలం మేము మాట్లాడితే ఇలాగనే నాకు కొద్ది హార్ట్ కంప్లైంట్ ఉంది, బైపాస్ సర్జరీ పడుతుంది అంటున్నారు. మా అబ్బాయి సాఫ్ట్వేర్, నేను ఇలా వాస్తే చూద్దాన్ని మాట్లాడిపోయాడు. నాకు తెలిసింది మొన్న వారం ఏంటంటే పాంకర్ చచ్చిపోయాడు అంటారు. హల్లెలూయా. ఇంకా చచ్చిపోయాడండి, పాంకర్ చచ్చిపోయాడు. ఫోన్ చేశాడు, భాష మీద మనం మాట్లాడే సిద్ధాంతంగా బయట ఉండాలి, పాంకర్ చిందండి చచ్చిపోయాడు. ఎంతగానో చచ్చిపోయా మంచం మీద పాంకర్ చిందంటే లోపల వచ్చేసింది. అని ఎన్నో ఇళ్ళకి పాములు రాకుండా మంత్రించాడు, కానీ ఇంటికి రాకుండా. అంతే భవిష్యత్తు మన మానవునిక జీవితం లేదు. అది ఎవరైనా సరే భవిష్యత్తు దేవుని చేతిలో. ఏ మర్మమైన మన జీవితము అది దేవుడు అది మర్మంగా ఉంచాలనుకోవట్లేదు. మనం కనిపెట్టి ప్రార్థన చేసేప్పుడు దాన్ని బయలుపరుస్తాడు. ఇక్కడ శద్రక మేషక అబేద్నెగోలు దానియేలు అదే చేశారు. ప్రార్థన చేసినప్పుడు చూడండి 18వ వచనము, తానును హెచ్చరించబడింది. 19వ వచనం, అంతటా రాత్రి ఎంత దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. హల్లెలూయా. నెబుకద్నెజరు ఏ కలనైతే కన్నాడో, ఆ కన్న కళ ఏ కళ అయితే మర్చిపోయాడో ఆ కళ దానియేలుకు బయలుపరచబడింది. హల్లెలూయా. కల్దీయులకు బయలుపరచబడలేదు, మాంత్రికులు తెలుసుకోలేకపోయారు, గారడ విచ్చగలిగిన వారు తెలుసుకోలేకపోయారు, శకుని గాండ్రిక తెలియలేదు. కానీ దేవునికి ప్రార్థన చేసిన ఒక సాధారణ వ్యక్తికి రాజు ఏ కళ అయితే కన్నాడో ఆ కళను దేవుడు ఆ దానియేలుకు బయలుపరిచాడు. హల్లెలూయా. బయలుపరిచాడు. అందుకే 22 వచనం అంటున్నాడు ఆయన 2:22, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నాము. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియజేసి ఉన్నాము. హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచు ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, దేవుడు బయలుపరిచాడు. అక్కడ బయలుపరిచాడు, ఆ విషయాన్ని బయలుపరిచాడు. అక్కడ ఇప్పుడు రాజు సముఖంలోకి వచ్చాడు. 27వ వచనం, దానియేలు రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మమును జ్ఞానులైనను, గారడి విచ్చగలవారైనను, శకుని గాండ్రనైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మమును బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. మర్మమును బయలుపరిచే దేవుడు ఒక ఆయన పరలోకమందు ఉన్నాడు. ఏ జ్యోతిష్కుడు నీ మర్మాన్ని బయలుపరచలేడు. గుర్తుపెట్టుకోండి. ఏ జ్యోతిష్కుడు నీ సమస్యకి పరిష్కారం చెప్పలేడు, నీ రోగానికి పరిష్కారం చెప్పలేడు. ఏ శకుని చెప్పే వ్యక్తి నీ సమస్యకు పరిష్కారం చెప్పలేడు. ఏ గాడి విద్య చేసే ఏ వ్యక్తి కూడా నీ సమస్యకు పరిష్కారం చెప్పలేడు. కానీ మర్మమును బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. మర్మాలు బయలుపరిచే దేవుడు. అక్కడ వెలుగు నివాస స్థలం అంటే చీకటికి తావులేదు, శ్రమకి శోధన తోవలేని ప్రదేశము, దేవుడు నివసించే స్థలము. అది వెలుగు కలిగింది, ప్రకాశవంతమైనది. అది ఇక్కడ వాక్యం చెబుతుంది. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంచె దినముల యందు కలగబోవు దాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసింది. తాము పడక మీద పరుండగా తమ మనస్సులో కలిగిన స్వప్న దర్శనం ఏమనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచబోడు కలగబోవు దాన్ని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజుకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచన తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా తాము చూచుచుండగా
బ్రహ్మాండమగు తను చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమ ఎదుట నిలిచెను. ఈ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు, దాని రొమ్మును భుజమును వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడియు, దాని మోకాలు ఇనుమియు, దాని పాదములు ఒక భాగము ఇనుపది ఒక భాగం మట్టిదై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదం మీద పడి దాని హృదయం దాని పాదములను తుత్తునీలుగా వెరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటి ఇనుమును మట్టియు ఇత్తడి వెండియు బంగారమును ఏకంగా దంచబడి కళ్ళెములోని చెత్తవలి కాక వాటిని స్థలము ఎచ్చట్లు దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమ వెరగొట్టబడిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సముఖమని తెలియజెప్పదను. రాజా, పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజు అయి ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారం యొక్క శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి కలుగును. అటు తర్వాత లోకమంతా ఏలిటి మూడవ రాజ్యం ఒకటి కలుగును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి కలుగును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన దంచి వెరగొట్టినది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయను. కాలును పాదములను కొంత మట్టుకు కమ్మరు అని మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్లుగా తమరు కనబడిను. కనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బుర్రతో కలిసి ఉన్నట్లు కనబడిన కనుక ఆ రాజ్యములు అలాగుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండెను. పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగా ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడిను. అటువలే మనిషి జాతులు మిళితమై ఇనుము మట్టితో అతగినట్లు వారు ఒకరితో ఒకరు పొసగకు ఇందురు. ఆ రాజుల కాలమున పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల పర్యంతము నిలుచును. చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోదని రాజుకు తెలియజేసే ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పును. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి అతను పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించ ఆజ్ఞాపించను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతే, నీ దేవుడు దేవతలకు దేవుడును సమర్థుడివైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచి ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు రాజు దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు చేతని బాబేలు సంస్థానంతటి మీదను అధిపతిగాను బాబేలు జ్ఞానులందరూ ప్రధానునిగాను నియమించెను. హల్లెలూయా. చూసారా, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ఆ కళ ఏంటో, దాని భావం ఏంటో దేవుడు దానియేలు తన స్నేహితులకి బయలుపరిచాడు. ఈరోజు నిజమే, కుటుంబంలో మనము అనేకమైన ఆలోచనలు అన్నమాట. చాలామంది జీవితాలు, ఇంకా రాజుకు వచ్చిన కలత చాలామంది జీవితాలు ఉంటున్నాయి. ఈ కలత ఏం సంభవించబోతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. చాలా ఆలోచనలు ఏమంటే మనము ఆలోచించే విధానం ఒకటి, జరుగుతున్న పరిస్థితులు ఉంటాయి, మనం వేస్తున్న పథకాలు అంటే మనం చేస్తున్న ప్రయత్నాలు. ఇప్పుడు చాలామంది జీవితాలు అదే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. దానికి ఎంత కారణం ఏంటంటే మనం చేసే ప్రయత్నము ఎటువంటిది, మనం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు సార్ మనం ఆలోచన చెయ్యాలి. చూడండి, దేవుడు జ్ఞానబలం కలిగిన వాడు, మర్మంగా ఉంచగా బయలుపరిచేవాడు.
ప్రతి ఒక్కరి జీవితానైనా కట్టేవాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు. అక్కడ ఎంత గొప్ప సాక్షి సమూహం. ఏంటంటే సాక్షి సమూహం? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా గొప్ప సాక్షి సమూహం. వారు సాధారణమైన మనుషులు. వారి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు? వారి విశ్వాసం ద్వారా ఎదుర్కొన్నారు. వారు ప్రార్థన ద్వారా ఎదుర్కొన్నారు. ప్రార్థన ద్వారా అద్భుతాలు వారి జీవితంలో జరిగాయి. ప్రార్థన ద్వారా. కాబట్టి మన జీవితాల్లో కూడా చూడండి, అక్కడ 11వ అధ్యాయం 39 వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని ముందుగా స్థిరపరచని కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవించలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి వాళ్ళ విశ్వాసం ద్వారా జయించారన్నమాట. ప్రార్థన. ఒక మర్మము బయలుపరచబడాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. మీ కుటుంబ పరిస్థితులు మార్చబడాలని మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ కుటుంబం రక్షణలో రావాలని మీరు ప్రార్థన చేసుకోవాలి. దురలవాట్ల నుంచి మీ కుటుంబంలో ఉన్న యవనస్తులు కానీ మగవాళ్ళు కానీ త్రాగుడికి బానిసలే దురలవాట్లు ఉన్న వారి విడుదల కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ కుటుంబంలో ఎదురవుతున్న సమస్యల కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ రక్షణ కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. మీ రోగాల కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనకి అత్యంత సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థనకు జవాబిచ్చే మనకు దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేయడం మీ వంతు, కార్యము చేయడం నా వంతు. దేవుడు అన్నాడు, మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి దానియేలు దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడు దానియేలుగా మర్మాన్ని బయలుపరచబడ్డాడు. మనం కూడా దేవుని పాదాల దగ్గర, ప్రభువా నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియట్లేదు, శూన్యంగా ఉంది. నేను ఎటువైపు అడుగులు వేయాలో తెలియట్లేదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు, వేటిని పట్టుకోవాలో తెలియట్లేదు, వేటిని వదిలిపెట్టాలో తెలియట్లేదు, ఎలాంటి జీవితం జీవించాలో తెలియట్లేదు. అనేకమైన సమస్యల మధ్య కుటుంబాలు, మనుషులు సతమతం అవుతున్నారు. కానీ ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుని దగ్గర మాత్రం రావడానికి ఎలా చెప్పండి? ఆటంకం. హల్లెలూయా. ఆ విశ్వాసక యేసు వైపు మనం చూడలేకపోతున్నాం. ఎప్పుడు చూసినా పని. దేవుడు చేసే అద్భుత కార్యాల వైపు మనము మనసు ఉంచకుండా యెహోవాకు సంబంధమైన అపవాది దేవత వారు మనోనత దృఢతనం. ఎప్పుడు చూసినా కష్టంతో చేద్దాం, బలంతో చేద్దాం కదండి. బాబేలు గోపురం అనుకున్నారు, జ్ఞానంతో కడదాం అనుకున్నారు. ఆకాశాలంటే అంత గోపురం కట్టదాం అనుకున్నారు. ఏమేమి చెప్పండి? తారుమారు అయిపోయింది. హల్లెలూయా. జీవితాలు ఏమైపోతున్నాయి? తారుమారు. ఎందుకని? దేవుడి జ్ఞానంతో పని లేకుండా, దేవుడితో పని లేకుండా మనం ఏదో చేద్దాం, మనం ఏదో ప్రయత్నం చేద్దాం, మనం ఏదో జీవించేద్దాం, మనం ఏదో సంపాదించేద్దాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని వాక్యం ఉంది. హల్లెలూయా. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మీరు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆ కలిగించిన దేవుని స్తుతించకుండా, ఆ కలిగించిన దేవుని ఆరాధించకుండా మన ప్రయత్నం చేస్తే ముందు చెప్పిన ప్రయత్నాలు విఫలమవుతాయి. గారడికి చికిత్స వారు చెప్పగలిగారా? మాంత్రికులు చెప్పగలిగారా? జ్యోతిషులు చెప్పగలిగారా? శకునిగాండ్రులు చెప్పగలిగారా? ఆ కల్తీలు చెప్పగలిగారా? ప్రపంచమంతా వెళ్తున్న వెళ్ళే ఈరోజు జ్యోతిష్యం పొద్దుడే వచ్చేస్తాడు. జ్యోతిష్యం, అరే బాబు నీ మనసు మారితే నీ జీవితం మారుతుందని చెప్పేది బైబిల్ మాత్రమే. హల్లెలూయా. నీ మనసు మారితే నువ్వు కష్టపడి పని చేస్తావు, తాగుడు మానేసి, అభివృద్ధి వస్తుంది. నీ మనసు మారితే బాగా చదువుతావు, నీ మనసు మారితే బాగా మంచి ఉద్యోగం చేయగలుగుతావు, నీ మనసు మారితే కుటుంబంతో సంతోషంగా ఉంటావు, నీ మనసు మారితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ మనసు మారితే త్రాగుడు జోలికి వెళ్ళవు, నీ మనసు మారితే జోతం జోలికి వెళ్ళవు. నువ్వు మనసు మారితే భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీ మనసు మార. దేవుడు ఒక వాక్యం చెబుతుంటే వాళ్ళు ఏమంటారు? నీ గుమ్మం మారాలి, నీ కిటికీ మారాలి. హల్లెలూయా. ఆ గుమ్మం మారుతున్నా, కిటికీ మారుతున్నా కానీ నీ హృదయాన్ని మాత్రం నువ్వు మార్చు. నీ హృదయం మారినంతసేపు నీ జీవితము మారదంతే. హల్లెలూయా. నిశ్చయమని త్రాగకూడదని ఎన్ని మందులు వేసినా, మంత్రాలు చేసినా, తంత్రాలు చేసినా, ఎన్ని గుమ్మాలు మార్చినా నువ్వు త్రాగుడు మారలేవు. నీ మనసు మారాలి. దేవుడి వాక్యం చెప్తుంది, నీ మనసు మార్చడానికి దేవుని యొక్క వాక్యం.
నువ్వు నశించిపోకుండా, త్రాగుడు బానిస అవ్వకుండా నువ్వు నష్టమో దేవుడు అది చెప్తాడు. నీ మనసు మారాలరా బాబు అంటే మనిషికి ఎత్తడో మార్చుకోవాల్సింది మార్చుకోకుండా ఉపయోగమైనట్లు మార్చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్చవలసింది నీ మనసు మారాలి. నీ దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతావో, యేసు వైపు ఎప్పుడైతే చూస్తావో, హల్లెలూయా, యేసు వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడంతే. హల్లెలూయా. యేసు వైపు చూడనంతసేపు, నువ్వు లోక వైపు చూసినంతసేపు, నీ బలం వైపు చూసినంతసేపు, నీ బలం వైపు చూసినంతసేపు నీ మనసు, నీ జీవితము మారదంతే. మనసు మారాలి. అది మార్చడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. హృదయ శుద్ధి, నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి, అని స్వరక్తాన్ని చిందించండి, రక్తంతో నేను కడగడానికి, సమస్తమైన కపటమైన సమస్తమైన బంధకాల నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేని బట్టి నశించిపోతారు చెప్పండి. ప్రభు అన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని, త్రాగుడు వల్ల నశించిపోతున్నారు ప్రజలు, రక్షించడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేయి త్రాగుడు కోసం. చూడండి, శోధం, భయంకరమైన బెట్టింగ్లు, భయంకరమైన పాపం, దొంగతనాలు, రకరకాల భయంకరమైన విషయాల్లో ప్రజలంతా నశించిపోతున్నాయి. ఎవరైతే ఇలా నశించిపోతున్నారో వారు రక్షించడానికి ప్రభు యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్షించే వాడి దగ్గరికి మనం రావాలి, ఆ విడిపించే దేవుడి దగ్గర మనం రావాలి. నీకు విడుదలిచ్చే దేవుడి దగ్గరికి, నీ సంతోషం సమాధానించే దేవుడి దగ్గరికి వస్తేనే అతనికి ప్రయోజనకరం. ఎక్కడ ఏ సమయానికి ఎక్కడికి రావాలి అక్కడ వస్తేనే నీకు విజయం సమకూరుస్తుంది. హల్లెలూయా. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ మొత్తం వైద్యులంతా కూడా కలిసేసింది, తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది, మరింత సంకట పడిపోయింది, మరింత నీరసం వచ్చేసింది. ఆమెకి అనుకుందన్నమాట, ఈ జబ్బుతోనే నేను చచ్చిపోవాలి, ఈ జబ్బు వల్లనే నేను చచ్చిపోవాలి. హల్లెలూయా. రెండు ఆప్షన్. ఏమని? ఈ జబ్బుదాన్ని నేను చచ్చిపోవాలి, చెప్పండి, ఈ జబ్బుదాన్ని నేను చచ్చిపోవాలి, చచ్చిపోయేంతవరకు జబ్బు అని నాకు ఉంటుంది అంతే. ఈరోజు చాలామంది అంతే, నా బ్రతుకు మారదు, చచ్చే వరకు మారదు నా జీవితం, నా భర్త మారడు, నా బిడ్డ మారడు, నా కుటుంబం మారదు, నా వ్యాపారం మారదు, నా జీవితం మారదు అనుకుంటున్నామేమో. కాబట్టి సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు, మృతులను సైతం లేపగలిగిన దేవుడు ఒకడున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తాన్ని చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. అప్పుడు ఆయన దగ్గరకు వస్తే, ఆయన వైపు చూస్తే, ఇప్పుడు వరకు లోక వైపు చూసావేమో, జ్యోతిష్యుల వైపు చూసావేమో, సెకండ్ వైపు చూసావేమో, మాంత్రికుల వైపు చూసావేమో, వాస్తు జ్యోతిష్యుల వైపు చూసావేమో, త్రాగుడు మారడానికి ఎన్నో కంకణాలు కట్టావేమో. దేవుడు చెప్తున్నాడు, మార్చగలిగింది ఆయన మాత్రమే. హల్లెలూయా. హృదయాన్ని మార్చగలిగింది, నీ కుటుంబాన్ని మార్చగలిగింది, నీ కుటుంబ పరిస్థితిని మార్చగలిగింది, నీ జీవితాన్ని మార్చగలిగింది ప్రభు యేసుక్రీస్తు మాత్రం. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ పరిస్థితిని నశించిపోకుండా రక్షించడానికి నీ లోకానికి వచ్చాడు. కాబట్టి చూడండి, మీరు సమస్తమే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తదని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి. హల్లెలూయా. అప్పుడు మన సమస్తమైన సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్తమైన సమస్యలకు పరిష్కారం దొరకాలంటే మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వైపు చూసినప్పుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రభుదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో దురాత్మను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి కలిగినయ్యా, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఆయన నామలే ఉండండి శక్తి. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తే చెప్పండి, అద్భుతమైన కార్యాలని